వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకాదశ సర్గః. తతో బ్రవీత్ సమీపస్థం రామో రాజీవలోచనః పృష్ఠతోనుగతం వీరం లక్ష్మణం లక్ష్మీవర్ధనం. అగస్త్యుల వారి సోదరుని ఆశ్రమం నుండి బయలుదేరి అగస్త్యుల వారి ఆశ్రమానికి వెళుతున్నటువంటి సీతారామ లక్ష్మణుల్లో రామచంద్రమూర్తి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. తతః రాజీవలోచనః రామః. కమలముల వంటి పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి వాడైన రామచంద్రమూర్తి సహజంగా అయితే అడవిలో నడుచుకుంటూ వెళుతూ ఉంటే కాస్త కన్నులలో ఆ అలసట లేకపోతే నిరాశ నిస్పృహలు కనిపించాలి. కానీ రాముడు అడవిలో ఉన్న ఆపదలో ఉన్నప్పటికీ కూడా ఆ కన్నులలో ఉండేటువంటి శోభ, పద్మముల వంటి ఆ నేత్రములలో ఉండే శోభ ఏమాత్రము తగ్గదు. అందుకనే రాజీవలోచన రామ. ఆ రాముడు సమీపస్థం పృష్ఠతః అనుగతం, తన దగ్గరలో ఉన్నటువంటి వాడు, తనను అనుసరించి వస్తున్నటువంటి వాడైన వీరం లక్ష్మీవర్ధనం లక్ష్మణం, మహావీరుడు, అదేవిధంగా భగవంతునికి తాను దాసుడని అనే భగవత్సేవ తత్పరత అనే సంపద ఎక్కువగా కలిగినటువంటి వాడు, లక్ష్మిని పెంపొందించేటటువంటి వాడు. ఎందుకని సత్యానుసారిణి లక్ష్మి అని అన్నట్లుగా రామచంద్రమూర్తి సత్యవాక్ పరిపాలకుడిగా అరణ్యంలో వెళుతూ ఉంటే ఆయనను అనుసరించి లక్ష్మీ స్వరూపిణైనటువంటి సీతాదేవి ఆయనను అనుసరిస్తూ ఉంటే వారిరువురిని కూడా అనుసరించి లక్ష్మణస్వామి మరి సత్యమును అదేవిధంగా లక్ష్మిని కూడా అనుసరిస్తూ లక్ష్మీవర్ధన, లక్ష్మిని పెంపొందింపజేసేవాడు, అదేవిధంగా సకల గుణములకు కూడా సద్గుణములకు కూడా నిలయమైనటువంటి వాడైన లక్ష్మణునితోటి రాముడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. స్నిగ్ధపత్ర యథా వృక్షా యథా క్షాంతా మృగద్విజా ఆశ్రమో నాతి దూరస్థ మహర్షేర్భావితాత్మనః. లక్ష్మణ, మనం అగస్త్యుల వారి ఆశ్రమానికి సమీపిస్తున్నామయ్యా అని అంటూ వృక్షాః యథా స్నిగ్ధపత్రాః, వృక్షములన్నీ కూడా బాగా చిక్కగా, అంటే మధ్యలో ఏమాత్రము అంతరాయము లేకుండా వ్యవధానం లేకుండా ఉన్నటువంటి ఆ పత్రములతో ఏ విధంగా అయితే గోచరిస్తూ ఉన్నాయో, యథా క్లాంతాః తథా భావితాత్మనః మహర్షేః ఆశ్రమః నాతి దూరః. ఇదిగో ఈ అడవిలో ఉన్నటువంటి చెట్లకి ఆకుల మధ్యలో ఏ విధంగా అయితే దూరము లేకుండా ఒకదానికి ఒకటి దగ్గరగా ఉన్నాయో, అదేవిధంగా అగస్త్యుల వారి యొక్క సోదరుని ఆశ్రమం నుండి అగస్త్యుల వారి ఆశ్రమము ఒక యోజనం దూరం ఉన్నప్పటికీ కూడా ఆ మధ్యలో ఈ చెట్లన్నీ కూడా బాగా దగ్గరగా ఉండడంతో రెండు ఆశ్రమములు కలిసిపోయి ఉన్నట్లుగాను గోచరిస్తూ ఉన్నది. ఆ విధంగా ఇక్కడ మహర్షేః భావితాత్మన, మహర్షేః ఎల్లప్పుడూ కూడా పరమాత్మ యందే తమ చిత్తమును ఉంచి పరమాత్మను ధ్యానించేటటువంటి వాడైన అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమము నాతి దూరస్థ, ఇక్కడికి ఎక్కువ దూరంలో ఏమీ లేదు, అది కూడా ఆ ఆశ్రమం కూడా దగ్గరలోనే ఉన్నది అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. అంటే ప్రకృతి సౌందర్య శోభను ఆస్వాదిస్తూ వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి పక్షుల యొక్క కిలకిలారావములు, అదేవిధంగా జింకల యొక్క ఆ పరుగులు, ఇవన్నీ చూసుకుంటూ వెళుతూ ఉంటే వాళ్ళు నడిచేటటువంటి దూరం ఏమాత్రము తెలియటం లేదు. దాంతో ఆ ఆశ్రమం చాలా దగ్గరగా ఉన్నది అని అంటూ అగస్త్యయితి విఖ్యాతః లోకే స్వేనైవ కర్మణ ఆశ్రమో దృశ్యతే తస్య పరిశ్రాంతశ్రమాపః. స్వేనైవ కర్మణ అగస్త్య ఇతి విఖ్యాతః. అగస్త్యుల వారికి ఆ పేరు ఎవరు పెట్టారండి
అని అంటే అది ఆ అగస్త్యుల వారు చేసినటువంటి ఘనకార్యానికి ఆ పేరు స్వయంగానే అగస్త్యుల వారికి వచ్చిందిట. అది ఎవరో ప్రత్యేకంగా పెట్టినటువంటిది కాదు. అన్వర్ధనామధేయము ఆయన చేసినటువంటి ఘనకార్యానికి తార్కాణంగా ఆయనను ఆ విధంగా పిలుస్తూ ఉంటారు అని అన్నాడు. అందుకని ఏమని చెప్పారు, వింధ్య పర్వతాన్ని పైకి లేవకుండా ఆ విధంగా వంచినటువంటి వాడు కావున అగం స్థ్యాయతీత్యగస్త్య, అగం పర్వతమును స్థ్యాయతి ఆ విధంగా అదుపు చేసినటువంటి వాడు కావున ఆయనను అగస్త్యులు అని చెప్పి అన్నారు. వింధ్య పర్వతానికి మేరు పర్వతానికి ఒక పోటీ వచ్చిందిట. మేరు పర్వతం ఎత్తుగా ఉంటే వింధ్య పర్వతం కూడా ఆ మేరు పర్వతం కంటే కూడా ఎత్తుగా ఎదగటానికి ప్రయత్నిస్తూ అలా ఆకాశంలోకి వ్యాపిస్తూ ఉన్నది. ఎప్పుడైతే వింధ్య పర్వతం అంతగా ఆకాశంలోకి వ్యాపిస్తూ ఉన్నదో సూర్యుడి యొక్క కిరణములు అవతల వైపు నుంచి యువతల వైపుకు రావడానికి కూడా అవకాశం లేకుండా ఏదో భూమి మధ్యలో పెద్ద గోడ కట్టినట్టుగా ఆకాశం వరకు ఆ విధంగా అగస్త్య పర్వతం ఉన్నది. దేవతలందరూ కూడా ఏం చేయాలో పాలుపోక ఈ సందర్భంలో వింధ్య పర్వతాన్ని వంచగలిగినటువంటి వారు ఎవరు అని అంటే తపస్సంపన్నులైనటువంటి వారు మహర్షి అగస్త్యుల వారే అనుకున్నారు. అప్పటికి అగస్త్యులు అనే పేరు లేదు, ఒక గొప్ప మహర్షిగా పేరుగాంచిన వారు అనుకుని వారి దగ్గరికి వెళ్ళి అడిగితే అగస్త్యుల వారు ఆ వింధ్య పర్వతాన్ని దాటడానికి అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ వింధ్య పర్వతం అగస్త్యుల వారిని చూచిన వెంటనే వంగి నమస్కారం చేశారట. వింధ్యుడు నమస్కారం చేసేటప్పటికీ, నాయనా నేను దక్షిణ దిక్కుకు వెళుతూ ఉన్నాను, నేను మరలా తిరిగి వచ్చే వరకు నువ్వు ఇదే విధంగా ఉండు, ఇలా ఉన్నట్లయితే నాకు కాస్త అనుకూలంగా ఉంటుంది అని చెప్పారట అగస్త్యుల వారు. అలాగా దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి అగస్త్యుల వారి కోసం వింధ్య పర్వతం అప్పటి నుంచి అలా వంగే ఉన్నాడు. అగస్త్యుల వారేమో మరలా యువతలకి రాలేదు. దానితోటి ఆ వింధ్య పర్వతం ఆ విధంగా వంగి అటు ఇటు కూడా సూర్యుని యొక్క కాంతి పడే విధంగాను, అదేవిధంగా జనసంచారం ఉండే విధంగాను ఆ వింధ్య పర్వతావళి ఆ విధంగా ఉన్నది అని అన్నారు. అంటే ఏమిటి, అలాగ ఎవరికి సాధ్యము కానిటువంటి పర్వతమును వంచటము అనే పనిని కూడా అగస్త్యుల వారు చేయటం ద్వారా అగం అంటే గనక పర్వతము, స్థ్యాయతి అంటే గనక అదుపు చేసి వంచినటువంటి వాడు కావున ఆయనకి అప్పటి నుండి అగస్త్యుడు అనే పేరు సార్థకమై అదే పేరుగా ఆయన్ని అందరూ పిలుస్తూ ఉన్నారు. అలాగా స్వేనైవ కర్మణ తాను చేసినటువంటి వింధ్య పర్వతాన్ని స్తంభింపజేయటము అనే ఘనకార్యము చేత మహత్తరమైనటువంటి కార్యం చేత లోకే అగస్త్య ఇతి విఖ్యాత, ఈ లోకంలో అగస్త్యుడు అని చెప్పి మరి పిలువబడుతూ ఉన్నాడు. అగం స్తంభయతీత్యగస్త్య అని కూడా చెబుతారు. ఆ అగస్త్యుల వారి యొక్క పరిశ్రాంత శ్రమాపహ అంటే అక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా శ్రమను పోగొట్టేటటువంటిది ఈ ఆశ్రమం. అక్కడికి వచ్చినటువంటి వారందరి యొక్క మనస్సులలో ఉన్నటువంటి చింతలన్నిటినీ కూడా తొలగించేటటువంటిది ఈ ఆశ్రమం. అటువంటి ఆశ్రమ దృశ్యదే, అదిగో లక్ష్మణ అల్లంత దూరంలో కనిపిస్తున్నది అదే అగస్త్యుల వారి యొక్క ఆశ్రమము అని అంటూ ప్రాజ్యధూమాకులవన చీరమాలా పరిష్కృత ప్రశాంత మృగయూధశ్చ నానాశకుని నాదిత. అదిగో కనిపిస్తున్నటువంటిది అగస్త్యుల వారి యొక్క ఆశ్రమము అని చెబుతూ, అదే వారి యొక్క ఆశ్రమం అని ఎలా చెప్పగలరు అంటే నిత్యాగ్నిహోత్రముల నుండి వచ్చేటటువంటి పొగ ఆ ఆశ్రమముల పైన ఒక ఆవరణంలాగా కట్టి గొప్పగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగా ప్రాజ్యధూమాకుల వనః అంటే హోమాగ్ని చేత ఆవరించబడినటువంటి ఆకాశముతోటి ఉన్నది ఆ ఆశ్రమం. అంటే ఆశ్రమం పైన ధూమము ఒక ఆవరణంలాగా కనిపిస్తూ ఉన్నది. అంతేకాదు చీరమాల పరిష్కృత, చీరలుంటే నార చీరలు, నార వస్త్రములనే మాలల వలె అక్కడ ఆశ్రమం దగ్గర ఆరవేసి ఉంచారు. ఇంతకుముందు కూడా అనుకున్నాం మనం, మహర్షుల యొక్క ఆశ్రమము అని అంటే ఎక్కడైతే నారపంచలు నారచీరలు ఆరవేసి ఉన్నాయో అదే వారి యొక్క ఆశ్రమము. అంటే ప్రతిరోజు కూడా వారు ఆయా సంధ్యా సమయాల్లో స్నానములు చేసి తమ వస్త్రములను చక్కగా పిండి అక్కడ ఆరేస్తారు కదా, అలా వస్త్రములు ఆరవేయబడి ఉన్నటువంటిది. అంతేకాకుండా
ప్రశాంత మృగయూధప. ప్రశాంతంగా చాలా ధైర్యంగా తమ తమ ఆహారాన్ని స్వీకరిస్తూ ఆనందంగా సంచరిస్తున్నటువంటి మృగముల సమూహముల చేత విరాజిల్లుతూ ఉన్నటువంటిది ఆశ్రమము అన్నారు. అడవిలో క్రూర జంతువులన్నీ కూడా ఉంటాయి కదండి. మరి ఆ క్రూర జంతువుల యొక్క భయంతో ఈ జింకలు, లేళ్ళు మొదలైనటువంటి సాధు జంతువులు బెరుకుగా భయంగా జీవిస్తూ ఉంటాయి కదా. కానీ ఈ ఆశ్రమ ప్రాంతంలో చాలా ధైర్యంగా నిస్సంకోచంగా ఆనందంగా జీవిస్తున్నాయని ఎలా చెప్పగలరు అని అంటే, మహాత్ములు మహర్షులు ఉండేటటువంటి ప్రాంతంలో క్రూర జంతువుల యొక్క మనస్సు కూడా సాత్వికమైనటువంటి బుద్ధితోటి సానుకూలంగా మారుతుంది అని అన్నారు. ఎందుకని? ఈ మహర్షుల యొక్క తపశ్శక్తితోటి ఆ ప్రాంతానికి వచ్చినటువంటి క్రూర జంతువులు కూడా సాధుబుద్ధిని పొందుతాయి అని. అందుకే రఘువంశంలో అంటారు కదా, ఊనం న సత్వేష్వధికో బబాధే అని అంటూ, అంటే మహాత్ములు ఏ ప్రాంతంలో అయితే ఉంటారో అక్కడ పెద్ద జంతువులు, క్రూర జంతువులు సత్వేషు సాధు జంతువులను, చిన్న జంతువులని పీడించవుట. ఎందుకు అంటే జీవహింస చేయకూడదు అనే భావన వాటిలో వస్తుంది. జీవహింస చేయడానికి అవి ప్రయత్నించవు. మరి అందుకనే ప్రశాంత మృగయూధపాహ, ప్రశాంతంగా ఉన్నటువంటి లేళ్ళు, జింకలు మొదలైనటువంటి గుంపులతోటి చాలా ఆనందంగా ఉన్నది. నానా శకుని నాదిత, అనేకమైనటువంటి పక్షుల యొక్క కిలకిలారావములతోటి ఆనందహేళగా, అదేవిధంగా జయ జయధ్వానాలు, హర్షధ్వానాలు చేస్తున్నట్లుగా ఉన్నటువంటి ఆ ఆశ్రమం మరి కనిపిస్తూ ఉన్నది. చూడు లక్ష్మణ అని ఆశ్రమాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ విషయం చూడండి. నిగృహ్య తరసామృత్యం లోకానాం హితకామ్యయ దక్షిణ దిక్కృతాయేన శరణ్య పుణ్యకర్మణ అని చెప్పి ఇంతకుముందు చెప్పినట్లే ఇక్కడ లోకానాం హితకామ్యయ, అగస్త్యుల వారు ఏ పని చేసినా అది లోకములకు హితం చేయటం కోసమే, లోక కళ్యాణం కోసమే చేశారు. అసలు వారు ఈ దిక్కుకు వచ్చినది ఎందుకోసం? ఆ వింధ్య పర్వతాన్ని స్తంభింపజేసి అలా వంచి ఉంచడం కోసం వచ్చారు. ఈ దిక్కుకు వచ్చి కూడా ఏం చేశారు? వాతాపీల్వలు అనే రాక్షసులను వధించి ఆ ప్రాంతాన్ని జీవులను నివసించడానికి యోగ్యంగా చేశారు. అదేవిధంగా ఇంతకుముందు మరో విషయం కూడా చెప్పుకున్నాం. సముద్రాన్ని ఎందుకు పానం చేశారు? అది కూడా లోక కళ్యాణం కోసమే. ఈ విధంగా లోక కళ్యాణం కోసమే తాను చేసేటటువంటి ఘనకార్యములన్నీ కూడా అగస్త్యుల వారు చేశారు. అలాగా లోకానాం హితకామ్యయ, లోకములకు మేలు చెయ్యాలనే ఉద్దేశ్యంతో దక్షిణ దిక్కృతాయేన శరణ్య, ఈ దక్షిణ భాగానికి వచ్చి నివాసం ఉంటూ ఉన్నారు అగస్త్యుల వారు. అటువంటి అగస్త్యుల వారి యొక్క ఆశ్రమం ఇదే అన్నట్లుగా రామచంద్రుడు లక్ష్మణుడికి చూపిస్తూ, తస్యేదమాశ్రమ పదం ప్రభావాద్యస్య రాక్షసై దిగియం దక్షిణాత్రాసాత్ దృశ్యతే నోపభుజ్యతే. ఇంకా ఒకప్పుడు అసలు జీవులు ఉండడానికే భయపడేటటువంటిది, రాక్షసులు ఉండడానికి మాత్రమే యోగ్యంగా ఉంటూ రాక్షసులు వీరవిహారం చేసినటువంటి ఈ ప్రాంతము ఇప్పుడు సాధుజనులు ఉండడానికి యోగ్యంగాను, రాక్షసులు ఈ ప్రాంతాన్ని చూస్తే భయపడే విధంగా మారింది. అంటే దానికి కారణం అగస్త్యుల వారే అనే విషయాన్ని చెబుతూ, యస్య ప్రభావాత్ రాక్షసై ఇయం దక్షిణాదిక్ త్రాసాదృశ్యతే, ఎవరి యొక్క ప్రభావంతో రాక్షసులు ఇంతకు ముందు ఉన్నటువంటిది అయినప్పటికీ కూడా ఈ ప్రాంతాన్ని ఇప్పుడు రాక్షసులు చూడటానికి కూడా భయపడుతూ ఉన్నారో, తస్య అటువంటి అగస్త్యుల వారి యొక్క పదం ఇదం, ఆశ్రమ ప్రదేశం ఇదిగో మన కళ్ళ ముందు కనిపించేటటువంటిదే, అల్లంత దూరంలో మనకు గోచరిస్తూ ఉన్నది అని చెప్పి అంటున్నారు. అంటే అగస్త్యుల వారు ఆశ్రమం ఏ దిక్కులైతే ఉన్నదో, ఏ ప్రాంతంలోనైతే ఉన్నదో ఆ ప్రాంతంలోకి వచ్చి రావటానికి కూడా రాక్షసులు భయపడుతూ ఉన్నారు అని అంటూ, అటువంటి అగస్త్యుల వారి ఆశ్రమం ఇదే అని అంటూ, యదా ప్రభృతి చాక్రాంత దిగియం పుణ్యకర్మణ తదా ప్రభృతి నిర్వైరా ప్రశాంత రజనీచరా. ఎప్పటి నుండి అయితే యదా ప్రభృతి, ఎప్పటి నుండి అయితే పుణ్యకర్మణ ఇయం దిక్కు, పుణ్యకర్మలను ఆచరించేటటువంటి
లోక కళ్యాణకరుడైనటువంటి అగస్త్యుల వారికి ఈ దిక్కు ఆశ్రయమైనదో, అగస్త్యుల వారు ఈ దిక్కులో నివాసం ఉంటూ ఉన్నారో అప్పటి నుండి కూడా తదాప్రభృతి అప్పటి నుండి మొదలుకుని రజనీచరాహ నిర్వైరాహ, రాక్షసులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని ఎవ్వరిని పీడించడం లేదు, ఎవరితోటి కూడా శత్రుత్వం పెట్టుకోవడం లేదు. ఎందుకు అంటే అగస్త్యుల వారి మీదే దాడి చేయవలసిన అవసరం లేదు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ జీవులకు ఇబ్బంది కలిగించినా వెంటనే అగస్త్యుల వారి కోపం వస్తుంది, తద్వారా వారి కోపంలో రాక్షసులు భస్మమైపోతారు. అందుకని ఎప్పటి నుండి అయితే అగస్త్యుల వారు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారో అప్పటి నుండి రాక్షసులందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని ఎవరిని హింసించకుండా ఇలాగా ప్రశాంతాహ, వాళ్ళు ఉపశమించినటువంటి వారై, అణగదొక్కబడినటువంటి వారై ఈ ప్రాంతంలో మాత్రం వారి యొక్క అకృత్యాలను చేయకుండా ఉన్నారు అని. అంటే చూడండి, దండకారణ్యంలో అగస్త్యుల వారు ప్రవేశించిన తర్వాత ఆ ప్రదేశంలో ఆగడములన్నీ కూడా తగ్గాయి, దానికి దూరంలో కూడా కొంత తగ్గాయి అని అంటే మరి వారు ప్రవేశించకముందు దండకారణ్యంలో ఎంతమంది రాక్షసులు ఉండేవారు, ఎంతమంది ఎంత దారుణంగా ఉండేవారు. విషయం ఏమిటి అంటే ఇప్పటికీ అంటే అగస్త్యుల వారు ప్రవేశించిన తర్వాత కూడా వారి యొక్క ఆశ్రమ ప్రాంతంలో ఉన్న వనంలో రాక్షసుల యొక్క పీడ లేదు, కానీ మిగతా భాగంలో అంటే దండకారణ్యంలో దక్షిణ భాగంలో లేదు, కానీ మిగతా భాగంలో రాక్షసుల యొక్క పీడ ఇప్పటికీ తీవ్రంగానే ఉన్నది అని చెప్పి మహర్షులందరూ కూడా పూర్వం చెప్పారు కదా. అయితే అగస్త్యుల వారు వచ్చిన తర్వాత వారు కొంత జాగ్రత్తగా ఉంటూ మహర్షులను పీడించేటటువంటి సందర్భంలో కూడా ఎవరిని పీడిస్తూ ఉన్నారు, ఏ మహర్షులైతే అశుచిలై ఉంటున్నారో అటువంటి సందర్భంలో మాత్రమే ఆ మహర్షులను పీడిస్తున్నారు తప్ప శుచిగా ఉన్నటువంటి నియమనిష్టలతో తపోనిష్టలతో ఉన్నటువంటి మహర్షులను రాక్షసులు కూడా పీడించడం మానేశారు. ఎందుకు అంటే అటువంటి మహర్షులు గనక పీడించినట్లయితే అగస్త్యుల వారికి కోపం వస్తుంది అని. కావున అగస్త్యుల వారు వచ్చినప్పటి నుండి ఈ దండకారణ్యంలో విశేషంగా దక్షిణ భాగంలో అక్కడ రాక్షసుల యొక్క ప్రభావం, రాక్షసుల యొక్క క్రూరత్వము, వారి యొక్క ప్రభావం అనేది కొంత తగ్గింది అనే విషయాన్ని రామచంద్రమూర్తి గుర్తు చేస్తూ చెబుతూ ఉన్నారు. అంటే అశుచిగా ఉన్నటువంటి మహర్షులను మునులను మాత్రమే రాక్షసులు భక్షిస్తూ శుచిగా ఉన్నటువంటి వారి జోలికి అసలు వెళ్లకుండా ఉంటున్నారు. తదాప్రభృతి నిర్వైరాహ ప్రశాంతాహ రజనీచరాహ. ఎందుకని వారి అగస్త్యుల వారి శక్తి ముందు రాక్షసుల యొక్క శక్తి చాలా అల్పమైనదిగా భావించినటువంటి వారై వారు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉన్నారు రాక్షసులు అని అంటూ, నామ్నా చేయం భగవతః దక్షిణా దిక్ ప్రదక్షిణ ప్రథితా త్రిషు లోకేషు దుర్ధర్ష క్రూర కర్మభిః. పైగా ప్రదక్షిణ, ఇయం దక్షిణా దిక్కు, ప్రదక్షిణ అంటే మిక్కిలి సామర్థ్యం కలిగినటువంటిది, శక్తివంతంగా చేయబడింది అగస్త్యుల వారు వచ్చిన తర్వాత. ఆ విధంగా శక్తివంతమైనటువంటి ఈ దక్షిణాదికు భగవతః అగస్త్యనామ్న, భగవంతుడైనటువంటి భగవత్స్వరూపుడైనటువంటి అగస్త్యుల వారి యొక్క పేరుతోటి త్రిషులోకేషు ప్రథిత, ఆ దిక్కుని దక్షిణ దిక్కు అనడం మానేసి అందరూ కూడా అగస్త్యుల వారు ఉండేటటువంటి దిక్కు అగస్త్య దిక్కు అని చెప్పి ముల్లోకాల్లో కూడా ఆ విధంగా పిలుస్తూ ఉన్నారట. ఈ విధంగా అగస్త్యుల వారి యొక్క శక్తి, వారి యొక్క తపోదీక్ష, వారి యొక్క పరోపకార పరాయణత్వం, లోక కళ్యాణ తత్పరత, ఇవన్నీ కూడా రామచంద్రమూర్తి స్మరించుకుంటూ లక్ష్మణస్వామికి చెబుతూ, మరి రాముడికి ఎలా తెలిసేయండి ఇవన్నీ కూడా అని అంటే రాముడితో పాటు మరికొంతమంది మహర్షులు కూడా ఉన్నారు కదా. ధర్మభృత్తు అనేటువంటి మహర్షులు మొదలైనటువంటి వారందరూ కూడా ఉన్న విషయాన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. మరి ఆ మహర్షుల ద్వారా రామలక్ష్మణులు తెలుసుకుంటూ వారు కూడా ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా రాముడు లక్ష్మణుడితోటి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, త్రిషు లోకేషు ప్రథిత క్రూరకర్మభిః దుర్ధర్ష. ముల్లోకాల్లోనూ కూడా ఈ దిక్కు అగస్త్య దిక్కుగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో క్రూరకర్మభిః, క్రూరమైనటువంటి హింసాత్మకమైనటువంటి స్వభావం కలిగిన అటువంటి కార్యములు చేసేటటువంటి రాక్షసులు కూడా ఈ ప్రాంతాన్ని దుర్ధర్ష ఏమీ చేయలేక, ఎదిరించలేక
వారు ఇక్కడి నుంచి పారిపోయేటటువంటి పరిస్థితిలో ఉన్నది. ఈ ప్రాంతాన్ని మాత్రం రాక్షసులు ఆక్రమించటం లేదు, ఆక్రమించలేకపోయారు అని అంటూ, మార్గం నిరోద్ధం నిరతః భాస్కరస్యాచలోత్తమః నిర్దేశం పాలయన్ యస్య వింధ్యశైలో న వర్ధతే అని అంటూ ఆ అగస్త్యుల వారి యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఉన్నారు. ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం, యస్య నిర్దేశం పాలయన్, ఎవరి యొక్క అనుజ్ఞ వలన, ఎవరి యొక్క ఆజ్ఞను పరిపాలిస్తూ, భాస్కరస్య మార్గం నిరోద్ధం నిరతః, సూర్యుని యొక్క మార్గాన్ని కూడా తన ఔన్నత్యంతో, తన ఎత్తుతోటి ఆపేయాలి అని అనుకున్నటువంటి వింధ్యుడు, వింధ్య పర్వతము, అచలోత్తమ, పర్వతములలో శ్రేష్టమైనటువంటి వింధ్యశైల, వింధ్య పర్వతము, అద్యాపి నవర్ధతే, ఇప్పటికీ లేచి నిలబడకుండా ఉన్నాడు అని అంటే ఎవరి వలన? అగస్త్యుల వారి యొక్క అనుజ్ఞతోటే. లేకపోతే ఏమయ్యేది? సూర్యుని యొక్క గమనానికి కూడా వింధ్య పర్వతం అడ్డుపడిపోయేది. అటువంటి అగస్త్యుల వారి ఆశ్రమం అని అంటూ, అయం దీర్ఘాయుషస్తస్య లోకే విశ్రుత కర్మణః అగస్త్యస్య ఆశ్రమ శ్రీమాన్ వినీత జన సేవితః. ఆ విధంగా వింధ్య పర్వతాన్ని వంచినటువంటి వాడైన అగస్త్యుల వారి, అగస్త్యుడు అనే పేరుని పొందినటువంటి వారైన ఆ మహాముని యొక్క ఆశ్రమం దీర్ఘాయుషస్తస్య, చిరకాలము జీవించేటటువంటి వాడు, అంటే మృత్యువును జయించినటువంటి వారైన ఆ అగస్త్యుల వారి యొక్క, ఇంకా లోకే విశ్రుత కర్మణ, ఈ లోకంలో ఘనకార్యములు చేసినటువంటి వారు ఎవరు అనగానే ఆ చెప్పేటటువంటి ఘనకార్యాల్లో ఖచ్చితంగా ఒకటి అగస్త్యుల వారు చేసినటువంటి ఘనకార్యాన్ని ఎవరైనా చెప్పి తీరవలసినదే. ఈ విధంగా ఘనకార్యములు చేస్తూ లోకంలో ప్రఖ్యాతిగాంచినటువంటి వారైన అగస్త్యస్య, అగస్త్యుల వారి యొక్క శ్రీమాన్ వినీత జన సేవిత, తపశ్శక్తితోటి తేజస్సుతో వెలుగొందుతున్నటువంటిది వినీత జనసేవిత, వినీతులైన సుశిక్షితులైనటువంటి మహర్షుల చేత సేవించబడుతూ ఆశ్రయించబడినటువంటి ఆశ్రమ అయం, ఇదిగో ఆ కనిపించేటటువంటిదే అగస్త్యుల వారి యొక్క ఆశ్రమం లక్ష్మణ అని చెప్పి రామచంద్రమూర్తి లక్ష్మణునికి అగస్త్యుల వారి యొక్క ఆశ్రమం గురించి, వారి యొక్క గొప్పతనం గురించి చెప్పారు. మరి అగస్త్యుల వారి ఆశ్రమంలోకి సీతారామ లక్ష్మణులు ప్రవేశించినటువంటి విశేషము, వారితో గడిపినటువంటి విశేషాలను, ఆ తర్వాత రాక్షసులను ఏ విధంగా, అంటే దండకారణ్యంలో మిగతా ప్రదేశంలో, ఇతర ప్రదేశంలో ఉన్నటువంటి రాక్షసులను వధించడానికి సంకల్పించుకున్నటువంటి విశేషములను తరువాతి ప్రవచనాలను తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తతో బ్రవీత్ సమీపస్థం రామో రాజీవలోచనః పృష్ఠతోను గతం వీరం లక్ష్మణం లక్ష్మీవర్ధనం స్నిగ్ధపత్రా యథా వృక్షాః యథా క్షాంతా మృగద్విజాః ఆశ్రమో నాతి దూరస్థః మహర్షేర్భావితాత్మనః అగస్త్య ఇతి విఖ్యాతః లోకే స్వేనైవ కర్మణా ఆశ్రమో దృశ్యతే తస్య పరిశ్రాంతశ్రమాపహః ప్రాజ్యధూమాకులవనః చీరమాలా పరిష్కృతః ప్రశాంతమృగయూధశ్చ నానాశకునినాదితః తస్యేదమాశ్రమపదం ప్రభావాద్యస్య రాక్షసైః దిగియం దక్షిణాత్రాసాత్ దృశ్యతే నోపభుజ్యతే యదా ప్రభృతి చాక్రాంత దిగియం పుణ్యకర్మణా తదా ప్రభృతి నిర్వైరాః ప్రశాంతా రజనీచరాః నామ్నా చేయం భగవతః దక్షిణా దిక్ప్రదక్షిణా ప్రథితా త్రిషు లోకేషు దుర్ధర్షా క్రూరకర్మభిః మార్గం నిరోద్ధుం నిరతః భాస్కరస్యాచలోత్తమః నిర్దేశం పాలయన్ యస్య
వింధ్యశైలో న వర్ధతే అయం దీర్ఘాయుషస్తస్య లోకే విశ్రుతకర్మణః అగస్త్యశ్చాశ్రమ శ్రీమాన్ వినీతజనసేవితః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకాదశ సర్గే 9 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.